ఒక రోజుట ఒక ఊర్లోనంట ఒక పెద్ద ఆయన ఊరి గవిన దగ్గర కూర్చుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొంచెం ముచ్చట్లు చెప్తూ ఉన్నాడంట. ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన ఒక గవిని వెలుపల, అంటే ఊరి వెలుపల కూర్చుని, చూడండి అరుగు మీద కూర్చుంటూ ఉంటారు కదా, అలా కూర్చుని అక్కడ ఉన్నటువంటి కొద్ది వాళ్ళతో ముచ్చటిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అదే సందర్భంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడంట, అయ్యా నా పరిస్థితి ఏమీ బాగాలేదు, నా ఇంటి దగ్గర చాలా కష్టంగా ఉంది, నేను మీ ఊరికి వలస వద్దాం అనుకుంటున్నాను, మీ ఊర్లో నేను బ్రతకడానికి కావలసినటువంటి స్థితిగతులు ఉన్నాయంటారా? నేను చాలా బహు బీదరికంలో ఉన్నాను, కొద్ది గొప్ప పని దొరికితే ఈ ఊర్లో ఉండి జీవిద్దాం అనుకుంటున్నాను, ఈ ఊరు నాకు శ్రేయస్కరమైనదేనా, ఈ ఊర్లో నేను బ్రతకగలనా అని అడిగాడట. అడిగిన తర్వాత అతను అన్నాడంట, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి, అయ్యో ఎందుకు బతకలేవయ్యా, ఈ ఊర్లో ఉన్న మనుషులందరూ చాలా మంచివాళ్ళు, నువ్వు ఈ ఊర్లో ఏ కష్టం వచ్చినా ఎవరిని అడిగినా నీకు సాయం చేస్తారు, ఈ ఊర్లో అనేక రకమైనటువంటి వనరులు ఉన్నాయి, నువ్వు ఎలాంటి బిజినెస్ అయినా పెట్టుకో, నువ్వు ఎలాంటి పనైనా చేసుకో, నీ జీవనోపాధి కల్పించుకో, ఇక నేను ఎవ్వరూ ఆటంకపరచదు అన్నారంట. ఆ వచ్చినటువంటి వ్యక్తి చాలా సంతోషంగా ఊర్లోకి వెళ్ళాడంట. అయితే మరి కాసేపటికి అదే ప్రాంతానికి ఇంకొక వ్యక్తి వచ్చాడంట, ఏంటయ్యా ఊర్లోకి రావడమే ఇలా ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటున్నారు, అసలు ఈ ఊర్లో పని దొరుకుతుందంటారా, ఈ ఊర్లో ఏమైనా ఉంటాయా, అసలు ఈ ఊర్లో బతకడానికి యోగ్యమైన ఏమైనా ఉందా, స్టార్టింగ్ లో ఎంటర్ అవ్వగానే మీరు ఇలా కబుర్లు చెప్పుకుంటూ చూస్తే ఈ ఊర్లో ఏం పని దొరికేలా లేదు, ఈ ఊరిలో అసలు మంచోళ్ళు అంటావా అని అడుగుతున్నాడంట. అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడంట, అయ్యో లేదు, ఈ ఊరు అస్సలు మంచిది కాదు, నువ్వు ఈ ఊర్లో పని చేయడానికి వచ్చావా, అసలు రాకు, ఈ ఊర్లో ఉన్న మనుషులందరూ చెడ్డోళ్ళే, ఈ ఊర్లో ఎలాంటి వనరులు లేవు, అందరూ ఇదిగో మాట్లా ఖాళీగానే ఉంటుంటారు, నువ్వు ఒకవేళ ఈ ఊరు రావాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఈ రోజే నీ ఆలోచన విరమించుకో అని చెప్పి అన్నాడంట. అనగానే ఆ వచ్చిన అతను ఏ దారిని వచ్చాడో అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడంట. ఇతను ఎక్కడైతే కూర్చుని కొంతమందితో కబుర్లు చెప్తున్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారంట, ఇదేమయ్యా మొదటగా వచ్చిన అతనితో నువ్వేమన్నావు, ఊరు చాలా మంచిది, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, నిందులో బోల్డని వనరులు ఉన్నాయి, నువ్వు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, చక్కగా ఈ ఊర్లో బతకొచ్చు అని చెప్పావు. మరి సెకండ్ వచ్చినటువంటి వ్యక్తితో ఈ ఊరు అసలు మంచిదే కాదు, ఈ ఊర్లో ఉన్న మనుషులు మంచోళ్ళు కాదు, ఈ ఊర్లో అసలు వనరులే లేవని చెప్తున్నావేంటి, అబద్ధాలు ఎందుకు చెప్పావయ్యా, నువ్వు ఇలా చేయడం తప్పు కదా అని అన్నాడంట. అప్పుడు ఆ ఊరు పెద్ద ఆయన అన్నాడంట, లేదు నేను ఏం తప్పు చెప్పలేదు, మొదట వచ్చినటువంటి వ్యక్తి యొక్క మాటల్ని నువ్వు గమనించు, రెండవసారి వచ్చిన వ్యక్తి యొక్క మాటల్ని గమనించు, మొదటిసారి వచ్చినటువంటి వ్యక్తి చాలా విధేయతగా, చాలా వినమ్రంగా, అయ్యా నాకు చిన్న ప్లేస్ ఈ ఊర్లో దొరుకుద్దా, నేను చిన్న వ్యాపారం పెట్టగలనా అని చెప్పి చాలా విధేయతగా అడుగుతూ ఉన్నాడు. రెండోసారి వచ్చినటువంటి వ్యక్తి కూర్చున్న మనల్ని చూసి మీకు పని పాట లేవా, అసలు ఈ ఊరు మంచిదేనా అని పౌరుషంగా పొగరగా మాట్లాడుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, గుర్తుందా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. మొదట వచ్చినటువంటి వ్యక్తి తన నోరు మంచిది అందుకనే విధేయుడిగా మాట్లాడారు, ఒకవేళ ఊళ్ళో ఏదైనా కష్టం వచ్చిందనుకో తన విధేయతను బట్టి ఆ సమస్యను పరిష్కరించుకోగలడు, కాబట్టి అతనికి ఈ ఊరు మంచిదే. కానీ రెండవసారి వచ్చినటువంటి వ్యక్తి నోరు మంచిది కాదు, ఊరి పెద్దలను కూడా ఆలోచించకుండా మనతో ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడు, రేపొద్దున ఏదైనా సమస్య వస్తే నోరేసుకుని పడిపోయి అందరి మీద పోట్లాడికి వస్తాడు, వీడు మన ఊర్లో ఉంటే మనకే ప్రమాదం, అందుకనే వీడికి మన ఊరు మంచిది కాదని చెప్పాను అని చెప్పాడంట. నిజమే కదా దేవుని బిడ్డారా, మనం అనుకుంటూ ఉంటాం పలానా దేశం మంచిది, పలానా ప్రాంతం మంచిది, పలానా ఊరు మంచిది అని చెప్పి. దేవుడు అన్నిటినీ మంచిగానే తీర్చిదిద్దాడు, కానీ అందులో ఉండే మన బట్టి ఆ దేశం యొక్క వాల్యూ, ఆ ఊరు యొక్క వాల్యూ, ఆ సిటీ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దేవుని మహిమను బట్టి మనం భారతదేశంలో ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరూ 100% అని నేను చెప్పను, కానీ మిగిలిన దేశాలతో పోల్చుకుంటే ప్రేమానురాగాలకి ఎక్కువగా చోటు కలిగినటువంటి దేశం మన భారతదేశం. ఎవరినైనా ఆదరించగలిగేటువంటి దేశం మన భారతదేశం. సో ఈ ప్రాంతంలోకి, ఈ దేశంలోకి ఎవరైనా వచ్చి బ్రతకగలరు, ఎటువంటి దేశం వాళ్ళైనా వచ్చి బ్రతకగలరు, ఎటువంటి భాష వాళ్ళైనా వచ్చి బ్రతకగలరు. కారణం
కారణము ఈ ఊరిలో ఉన్నటువంటి సఖ్యత, సమాధానము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు. సో మనం ఈ దేశంలో ఉంటున్నప్పుడు, ఈ దేశంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ దేశంలో ఇవి లేవు, ఫారెన్ కంట్రీస్ లో చూడండి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చైనా చూడండి అంత డెవలప్ అయింది, ఇంత డెవలప్ అయింది, మా దేశంలో ఏమీ లేదు అని చెప్పి మనం చిన్నపుచ్చుకొని కూర్చుంటే మన దేశం ఎప్పుడు మనకి ఏమి ఇవ్వలేనట్టుగానే మనకి కనిపిస్తుంటుంది. కానీ ఎప్పుడైతే మన నోరు మంచిదయ్యి మన దేశం కోసం మనం ఎప్పుడు క్షేమమే పలుకుతూ ఉంటామో, ఈ దేశంలో వచ్చినటువంటి వారిని, ఉన్నటువంటి వారిని ఎప్పుడు ప్రేమానురాగాలతో ఎప్పుడైతే మనం చూడగలుగుతామో ఈ దేశము మనకి ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. నిజానికి చెప్పాలి అని అంటే ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ భారతదేశము ఒక ప్రత్యేకమైన దేశము. మనకు ఉన్నటువంటి ఒక గొప్ప స్లోగన్ ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వము.